హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఆస్పిరెంట్స్ ఏపీ పోలీస్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, వాటికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి ఓవర్ ఇవ్వడాన్ని చాలామంది ఆస్పిరెంట్స్ అడగడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, న్యూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, తర్వాత వేకెన్సీ డీటెయిల్స్ ఏంటి అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనము ఊరికే ఫేక్ ఇన్ఫర్మేషన్ కాకోకుండా ఒక అథెంటికేషన్, ఒక ఫ్యాక్టే మాట్లాడుకుందాం. ఏదో వ్యూస్ కోసమో లేదంటే యూట్యూబ్లో ఏదో ఒక చిన్న హైప్ కోసమో కాదు. ఇది యాస్పిరెంట్స్ కోసం స్టార్ట్ చేసిండే ఛానల్. ఇది యాస్పిరెంట్స్కి ఫేవర్గానే ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు, నేను ఫేవర్గానే చెప్పడం జరుగుద్ది. అంతేగాని మీరేదో ఫీల్ అవుతారని చెప్పి నిజాన్ని దాచిపెట్టి బయటికి చెప్పడం కాదు, ఉన్న ఫ్యాక్టే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, 2022లో 6100 పోస్టులు వచ్చాయి. 2019లో 4500+ నోటిఫికేషన్ ఉన్నాయి. తర్వాత ఆల్రెడీ 2016లో ఇంచుమించు 4000+ ఉన్నాయి. బిగ్గెస్ట్ నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే 2022. మనకి టీడీపీలో ఫామ్ చేసినప్పుడు కూడా 4000+ వేకెన్సీతో కానిస్టేబుల్ అన్నది ఫిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎన్ని వేకెన్సీ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం మనకి 90% ఒకటైతే పక్కా చెప్పగలను, 4500 వేకెన్సీకి అయితే లోయర్గా ఖచ్చితంగా నోటిఫికేషన్ రాదు. పక్కా 5000+ ఉంటుంది. తర్వాత చాలామంది 6000+ కన్నా ఎక్కువ వేకెన్సీ ఉంటాయా, ఇప్పుడు 10,000 వేకెన్సీ అని చెప్పి చాలామంది అంటున్నారు. ఈ 10,000 వేకెన్సీ ఉండిండొచ్చు, 10,000 కాదు, ఇప్పుడు 20,000 వేకెన్సీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా బట్ గవర్నమెంట్ అన్నది 5,000 లేదంటే 6,000 నోటిఫికేషన్ మాత్రమే ఫిల్ చేస్తుంది తప్ప 20,000 ఉన్నాయి కదా అని చెప్పి ఒకటేసారి 20,000 నోటిఫికేషన్ని ఫిల్ చేయదు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించి ఎలక్షన్స్ తర్వాత ఉంటాయా లేకపోతే ఎలక్షన్స్ ముందు ఉంటాయా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ నా ఎక్స్పెక్టెడ్ ప్రకారం 2027, 2028 రావడం జరుగుద్ది. అదేంటన్నా చాలామంది 1 ఇయర్లో వస్తుంది, 6 మంత్స్లో వస్తుంది, 2 ఇయర్స్ అన్నారు, మరి మీరు ఈ టైం చెప్పారంటే ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎవరైతే 2025లో ట్రైనింగ్కి వెళ్ళారో వాళ్ళు మరీ తిరిగి రిటర్న్ రావాలి, వాళ్ళు జాబ్ అలాట్మెంట్ ఇవ్వాలి. అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఏపీ ఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ అన్నవారు నెక్స్ట్ నోటిఫికేషన్ మీద ఫోకస్ చేస్తారు. ఎప్పుడైతే 2025లో ట్రైనింగ్ వాళ్ళు బయటకు వచ్చేంత వరకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వదు. తర్వాత వచ్చేసి 2019 ఎలక్షన్స్, 2029 ఎలక్షన్స్ అన్నది బిఫోర్ 6 మంత్స్ కానీ తర్వాత 1 ఇయర్ ముందు కానీ నోటిఫికేషన్ అయితే కన్ఫామ్ వస్తుంది. బట్ కాకపోతే పర్టికులర్ డేట్ ఎవరు చెప్పలేరు కానీ బట్ ఎలక్షన్స్ ముందర అయితే వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇది ఏ రకంగా ఉండాలంటే మొన్న ఆల్రెడీ చూసాం, 2025లో కట్ ఆఫ్ ఒకటేసారి 134లు, 137లు, 135లు పోయాయి. సో కొన్ని డిస్టిక్లో 139 కూడా పోయింది. సో వాటికి సంబంధించి సంసిద్ధం అవ్వండి అంతే తప్ప నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అప్పటి నుంచి ప్రిపేర్ అవుదాం అనుకుంటే మీరు 1 or 2 మార్కులో జాబ్ ఖచ్చితంగా మిస్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇలాంటి మరిన్ని కొద్ది ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.